ఆ నియోజకవర్గంలో ఎన్నికల రాజకీయం మంట పుట్టిస్తోందా? పార్టీలకు అతీతంగా అక్కడి ప్రజలంతా ఆయనతోనే తమ ప్రయాణం అంటున్నారా? ముఖ్యంగా కాపు సామాజిక వర్గం అంతా ఆయన వెంట నడిచేందుకు ఎందుకు సిద్ధపడింది? అసలేంటి ఆ నాయకుడి స్పెషాలిటీ? ఇంతకీ ఎవరా నేత? లెట్స్ వాచ్ ది స్టోరీ. తోట త్రిమూర్తులు ఈ పేరు తెలుగు రాజకీయాల్లో ఓ సంచలనం. చిన్న వయస్సులోనే ప్రజల ఆదరాభిమానాలు చూరగొని ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఆయనది. 1994 నుంచి రామచంద్రాపురంలో మొదలెట్టి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి మండపేట నుంచి పోటీకి దిగారు. ఉమ్మడి గోదావరి జిల్లా వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న త్రిమూర్తులకు మండపేట కూడా సొంత నియోజకవర్గం లాంటిదే. మండపేటలో ఆయనకు పూర్వం నుంచే పలుకుబడి ఉంది. ప్రచార పర్వంలో త్రిమూర్తులకు భారీ రెస్పాన్స్ వస్తోంది. తోట త్రిమూర్తులు రాజకీయాలకు అతీతంగా ప్రజాబలంతో ఎదిగిన నాయకుడు. పార్టీలకు అతీతంగా అందరికి పనులు చేసి పెడతారన్న పేరుంది. ఒక్క గోదావరి జిల్లాల నుంచి మాత్రమే కాదు, రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఆపదలో ఉన్నామంటూ వస్తే కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీలు చూడకుండా వారి కష్టాన్ని తన కష్టంగా భావించి పరిష్కరిస్తారన్న పేరుంది. ఆ గుణమే త్రిమూర్తులను అందరివాడిని చేసింది. పిలిస్తే పలికే నేతగా, ప్రజల మనిషిగా, అందరివాడిగా జనం గుండెలో నిలిచిపోయారు తోట త్రిమూర్తులు. కోస్తా బెల్టులో, ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాలో ప్రజలందరికీ ఇంట్లో మనిషిగా ఆదరణ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో మండపేట వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తోట త్రిమూర్తులు ప్రచార బరిలో దూసుకుపోతున్నారు. గెలుపు తమదే అన్న ధీమాతో ఉన్న త్రిమూర్తులు వర్గం మండపేటలో వైసీపీ జెండా ఎగురవేస్తామని గట్టిగా చెబుతోంది. పార్టీలకు అతీతంగా ఆయనకు రెస్పాన్స్ వస్తోంది. నమ్మిన వారి కోసం దేనికైనా తెగించే తోట త్రిమూర్తులు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా ఆయనకు కాపు సామాజిక వర్గంలో విశేష ఆదరణ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గంలో తోట త్రిమూర్తులంటే ఒక ఐకాన్. ముఖ్యంగా గోదావరి జిల్లాలోని కాపులకు తోట త్రిమూర్తులంటే ఒక ధైర్యం, ఒక అండ. కాపులు అమితంగా ఇష్టపడే నాయకుడు కావడంతో మండపేటలో మెజార్టీ కాపు ఓట్లు తోట త్రిమూర్తులకు పడడం ఖాయమని రాజకీయ పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. గోదావరి జిల్లాలో పెద్ద మనిషిగా పేరున్న తోట త్రిమూర్తులు కాపు సామాజిక వర్గానికి గుర్తింపు తెచ్చారని చెప్పొచ్చు. రాజకీయాలకు అతీతంగా కాపులు ఏ పార్టీ వారైనా సరే ఆపదలో ఉన్నప్పుడు రాజకీయాలను పక్కన పెట్టి అండగా నిలబడ్డారు తోట త్రిమూర్తులు. అయితే మండపేట నియోజకవర్గం ఏర్పడ్డ నాటి నుంచి మండపేటలో గెలుపును దక్కించుకోలేకపోయింది వైసీపీ. ఈసారి మాత్రం బలమైన తోట త్రిమూర్తులను బరిలో దింపి గెలుపుపై ధీమాగా ఉంది. మండపేటలో తోట త్రిమూర్తులు హవా కొనసాగుతోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. త్రిమూర్తులు ప్రచారానికి జనంలో వెళ్తే ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు హారతులిచ్చి పూలు జల్లి స్వాగతం పలుకుతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా జేజేలు పలుకుతున్నారు. ఇక్కడ తోటకొస్తున్న రెస్పాన్స్ చూస్తే మండపేటలో ఈసారి రాజకీయ సమీకరణాలు మారడం ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రామచంద్రాపురం సీటులో ఎన్నోసార్లు గెలిచిన తోట త్రిమూర్తులు 2019 ఎన్నికల తర్వాత వైసీపీలోకి షిఫ్ట్ అయ్యారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు జగన్. దాంతోపాటు మండపేటకి ఇన్ఛార్జిగా నియమించినప్పటి నుంచి అక్కడ రాజకీయం మారిపోయింది. తోటను అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించిన నాటి నుంచి టీడీపీ జాగ్రత్త పడుతూ వస్తోంది. ఎందుకంటే గతంలో వైసీపీ నుంచి పోటీ చేసిన వారిలా కాదు, తోట త్రిమూర్తులు చాలా గట్టి అభ్యర్థి. ఆయనకు మండపేటలో సొంతంగా బలముంది. త్రిమూర్తులు సొంత బలంతో పాటు వైసీపీ ఓటు బ్యాంకు కలవడంతో గెలుపు లాంఛనమే అనేది రాజకీయ పరిశీలకుల అంచనా. మొత్తానికి చూస్తే మండపేటలో సంచలనం సృష్టించేందుకు వైసీపీ సర్వం సిద్ధం చేసి పెట్టుకుంది. తోట త్రిమూర్తులు రూపంలో బలమైన క్యాండిడేట్తో తమ గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. మరి మండపేటలో ఈసారి గెలుపు జెండా ఎగురవేసేదెవరో అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.